మంచిదండి పిల్లరా, మీ అందరికీ ప్రభు నామములో వందనాలండి. పిల్లరా, మరి అయోగ్యులమైన మరి మాకు కూడా ఈ ధన్యత ఇచ్చారండి పిల్లరా. కాబట్టి కొంత సమయం దేవుని వాక్యం మీరు వినండి, మీకు ఆశీర్వాదం వస్తుంది. మరి ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభా, ఈ సమయంలో నాయన మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీ పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ ఉంచమని, మీరే మాకు బోధకుడై బోధ చేయమని యేసయ్య పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. సరండి పిల్లరా, ఉపవాసం గురించి ఈరోజు నేను వాక్యం చెప్పాలని ఆశపడుతూ ఉన్నా పిల్లరా. మరి ఈ దినాల్లో ఉపవాసం ఎంత ప్రాముఖ్యత ఉందో బైబిల్లో, మరి అదంతా కూడా మనం నేర్చుకుందాం. మరి ఈ దినాల్లో చాలామందికి ఉపవాసం ఉందామంటే గ్యాస్ ట్రబుల్ అని, బీబీ అని, షుగర్లు అని చూడండి, ఉపవాస ప్రార్థన సరిగా జరుగుతులేదు. కాబట్టి బైబిల్లో ఏం చెబుతుందో కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. యేసు ప్రభువారు 40 రాత్రులు 40 పగలు అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేశారట, ఉపవాస ప్రార్థన. సరండి, ఆయన సేవ ప్రారంభించక ముందల ఆయన ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో ఉండి సువార్త ప్రకటించడానికి, దేవుని రాజ్యం గురించి ఆయన మాట్లాడటానికి, స్వస్థతలు చేయటానికి, పరలోకాన్ని కిందకి దింపటానికి చూడండి ఉపవాస ప్రార్థన చేశారు. చూడండి, ఉపవాస ప్రార్థనలో చాలా దేవుని ఉంది. 40 రాత్రులు పగలు కూడా ఆయన ఈ శరీరంతో చూడండి, ఈ రక్త మాంసంలో ఈ శరీరం ఆకలి ఎక్కువ ఏమండి, కాబట్టి ఆయన మంచి ప్రార్థన చేశారు. అలాగే పిల్లరా, మరి మోషే గారు కూడా 40 రాత్రులు 40 పగళ్ళు ఆ పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేసి పదాజ్ఞలు పలకలు సంపాదించారు. చూడండి, ఉపవాస ప్రార్థన చేసినప్పుడే అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఇక మోషే గారు 40 రోజులు ఉంటారండి, మంచినీళ్ళు కూడా లేవు కదా అక్కడ, ఆయన చనిపోయి ఉంటారు. కాబట్టి మా కోసం ఏదన్నా మీరు చేయండి ఒక దేవుడు లాంటిదంటే దూడని తయారు చేసి చాలా అక్కడ ఇజ్రాయేలీలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా విశ్వాసంలో మనం చూస్తాం. చూడండి, మరి ప్రార్థన చేసినప్పుడు ఆ శాసనాలు పదాజ్ఞలు గల పలకలు దేవుడు సన్నిధిలో సంపాదించుకున్నాడు మోషే గారు, దేవుడు ఇచ్చాడు ఆయన. ఆ పదాజ్ఞలు పిల్లరా, మరి ఆ దినాల్లోనే కాదు కానీ అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకే కాదు కానీ ప్రపంచం అంతా కూడా ఎలాగ ఆశీర్వాదకరంగా ఉన్న ఆ దినాల్లో చేసిన ప్రార్థనకు ప్రతిఫలం. సరండి, అలాగే చూడండి, మన విశ్వాస జీవితం మెరుగు అవ్వాలంటే, నీ విశ్వాస జీవితం మెరుగు అవ్వాలంటే చూడండి ఉపవాస ప్రార్థన అవసరం. వారానికి 1 2 సార్లు చూడండి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో బైబిల్ చదువుకుని పాటలు పాడుకుని 1 గంటన్నర 2 గంటలు 3 గంటలు గంట సేపు అలా ప్రార్థన చేసినప్పుడు నీ ఆత్మీయ జీవితం చాలా బలంగా ఉంటుందండి. ఉపవాస ప్రార్థన చాలా దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి ఉపవాస ప్రార్థనలు ఎన్నో మంచి రిజల్ట్ చూడండి. మరి 1,20,000 మంది చేశారండి ఉపవాస ప్రార్థన. నిజంగా నినివే పట్టణంలో ఉపవాస ప్రార్థన చేస్తే మన నడవడి మారద్దండి. చూడండి, నినివే పట్టణస్తులు మరి నిజంగా ఆ పట్టణం అంతా రాజుగారి సహితం కూడా ఆ వస్త్రాలు తీసేసి బూడిదలో కూర్చుని ప్రార్థన చేశారు. చూడండి, పురుషులు, స్త్రీలు, యవనస్తులు, పిల్లలు, పశువులు చూడండి అందరు కూడా గోనుపట్ట ధరించారు. చూడండి, నేను అనుకుంటాను నిజంగా ఆ దృశ్యాన్ని చూస్తే ఎంత బాగుంటుంది. ప్రతి మనిషి మీద గోనుపట్ట బూడిదే. అందరూ ప్రార్థనండి. అలా ప్రార్థన చేసేటప్పటికి చూడండి వాళ్ళు ఎడుతున్నారని వీళ్ళ కన్నీరు కాచి అట్లా నిజంగా ఆ మంట నిజం నిలువ పట్టణస్తులు మొరపెడుతుంటే బలత్కారం అంతా మానేశారండి, దుర్మార్గత మానేశారండి, అబద్ధాలు మానేశారండి, పాపం మానేశారండి, పాలల్లో నీళ్లు కలుపుతూ మానేశారండి, వడ్డీలు మానేశారండి, చూడండి వ్యభిచారం మానేశారండి. చూడండి, వారు అంతా కూడా విరోధం మానేసి సమాధానపడి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని ఆత్మ అక్కడికి వచ్చినప్పుడు పిల్లరా నిజంగా ఆ ఉపవాసం ఉండి గోనుపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ప్రార్థించినప్పుడు ఎలాంటి కార్యం జరిగిందండి. అక్కడ దేవుడే వచ్చి పశ్చాత్తాపుడయ్యాడంటే అండి, పరలోకం నుంచి దేవుడు అక్కడికి వచ్చేసాడంటే అండి. చూడండి,
వారు తమ చెడు నడతను మానుకొనగా ఉపవాస ప్రార్థన చేస్తే చెడు నడక మానిపోద్దండి. ఈ దినాల్లో చెడు ఎక్కువైపోయింది కదండి. చూడండి, మనం దేవుడు కావాలి, పరలోకం కావాలని వచ్చావు కదా ప్రభు దగ్గరికి, ప్రభువు నిన్ను రక్షించుకున్నారు కదా. ఎంతోమంది కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు కదా, నన్ను రక్షించుకున్నాడు కదా. ఏం కోరుకున్నాడు దేవుడు మనలో? ఆయనలో ఉన్న రూపం, పరిశుద్ధత, నీతి, యథార్థత మన పట్ల కోరుకున్నాడు కదా. చూడండి, ఇంకాను అందుకతం దేవుడు నమ్ముకోని గతం ఎలాంటి స్వభావాలు ఏలుబడి చేసినాయో, మన కళ్ళు ఎలాగున్నాయో, మన హృదయం ఎలాగుందో, మన నోరు ఎలాగుందో, మన చేతులు ఎలాగున్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉంటే నిన్ను దేవుడు రక్షించుకున్న దానివల్ల ప్రయోజనం ఉండదండి. ఈ నిలివే వారు ఉపవాస ప్రార్థన చేస్తే వారు చెడు నడత మానిపోయిందంటండి. చూడండి, చెడు అనేది లోపల లేకుండా పోయిందంటండి. నిజంగా ఉపవాసం అనేది చూడండి శరీరాన్ని ఎంత అదుపులో పెడద్దండి. ఉపవాస ప్రార్థన చేస్తే తగ్గింపు వస్తుందండి. ఉపవాస ప్రార్థన చేస్తే దేన మనసు వస్తుందండి. ఉపవాస ప్రార్థన చేస్తే పిల్లరా సాత్వికం వస్తుందండి. ఉపవాస ప్రార్థన చేస్తే పిల్లరా తొందరపాటు ఉండదండి, చక్కగా మాట్లాడతారు. చూడండి, మన తలంపులు కంట్రోల్గా ఉంటాయి ఉపవాస ప్రార్థన చేస్తే. చూడండి, ఈ దినాలు సూపులు కంట్రోల్ లేవు కదా. ఏమండి, ఫోన్లు చూసి, సినిమాలు చూసి, సీరియల్ చూసి, ఆ నైట్ పూట ఫోన్లో నెట్ చూసి, ఫేస్బుక్లు చూసి, చూడండి పిల్లరా వాట్సాప్లు చూసి అసలు నిద్ర ఉందండి. ఎంత చెడు చూసి హృదయం తలంపులు మురికైపోతున్నాయి కదండి. మృగవాంఛలు వస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు ఈ దినాల్లో. ఏమండి, మన పరిశుద్ధులం కదా, మన దేవుని నమ్ముకున్నాం కదా, మన విశ్వాసులం కదా, మన పరలోకం వెళ్ళాలి కదా, మన తండ్రి పరిశుద్ధుడు కదా, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా. అలాంటి ఫోన్లో దృశ్యాలు చూస్తే పరిశుద్ధత ఎలాగొస్తుందండి? చూడకూడదు పిల్లారా. చూడండి, ఆ ఫోన్కి ఎంత సమయం ఇస్తున్నావు నువ్వు? చూడండి, ఆ ఫోన్కి ఇచ్చిన సమయం బైబిల్ చదువుతున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా? ఏమండి, మన హృదయాలు ఎంత చెడుతో నింపబడుతున్నాయి. మన తలంపులు, మన కన్ను, మన నోరు. విశ్వాసికి విమర్శించే ఆత్మ ఉంటే సేవకుల్ని విమర్శింతాం, విశ్వాసుల్ని విమర్శింతాం, ఆ మనుషుల్ని విమర్శింతాం, భర్తని విమర్శింతాం, భార్యని విమర్శింతాం, ఆ తల్లిదండ్రుల్ని విమర్శింతాం. ఇలాంటి ఆత్మ ఉంటే వాక్యం ఎక్కదండి. వారి ప్రార్థన రాదు, వారికి ప్రార్థన రాదు. చూడండి, స్లోగా ఆయన వెనక్కి దిగజారిపోతూ ఉంటారు. అసలు అర్థమవుతుంది, ఆ వెళితే మనకు అర్థం అవ్వాలి పిల్లారా. చూడండి, ఈ దినాల్లో మరి ఉపవాస ప్రార్థన తక్కువైపోతూ ఉంది. మాకు బాగోట్లేదండి ఉపవాస ప్రార్థన చేస్తే. చూడండి, అంతా కూడా మనం జయించాలంటే ఉపవాస ప్రార్థన మనకు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యేసుప్రభు వారు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది ఆయన ఒక మాదిరి. ఆయన చూపించారు. ఒక ఇల్లు కట్టుకునే ముందు 2 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఏమండి, ఒక మీటింగు జరిపించాలి, 2 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఒక పెళ్లి పెట్టుకుందామంటే 2 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఏమండి, ఏదైనా ఒక కార్యక్రమం, ఒక బిజినెస్ కానీ, లేకపోతే ఏదైనా జాబులోకి వెళ్ళే ముందలు కానీ, లేకపోతే ఆయన పరీక్షలు రాసే ముందలు కానీ చక్కగా 2 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకుని ప్రభువుని బ్రతిమాలుకోవాలి. మనుషులకి ఉపవాస ప్రార్థన ఉంటే తగ్గింపు వస్తుంది పిల్లరా. మన నడక మారిపోద్దండి చాలా పరిశుద్ధంగా. ఏమండి, చాలా ఆయన దీవునికరమైన తలంపులు మనకు వస్తాయి పిల్లరా. ఈ చెడ్డ తలంపుల వల్ల చూడండి నువ్వు దేవుని మహిమపరచలేకపోతున్నావు కదా. ఏమండి, ఈ కోపం వల్ల రక్త సంబంధాలు తెగిపోతున్నాయి కదా. ఏమండి, మరి ఉపవాస ప్రార్థన చేస్తే కోపం మీద జయం వస్తుంది, చూపుల మీద జయం వస్తుంది. ఉపవాస ప్రార్థన చేస్తే నోరు మీద జయం వస్తుంది. ఏంటి, కొంతమందికి ఆయన తొందరగా మాట్లాడేస్తాం. ఏ విషయమైనా సరే ఆలోచించి తర్వాత చూద్దాం కడుపులో పెట్టుకుని దిగమింగం, తొందరగా కక్కేయాలి ఇక మాట. ఎన్నిసార్లు తొందరపాటు మాట్లాడి సిక్కులు తెచ్చుకున్నామండి, సమస్యలు తెచ్చుకుందాం. ఏమండి, తొందరపాటు నిర్ణయాలు. ఏమంటే తొందరగా మాట్లాడేస్తారండి కొంతమంది. అట్లా మాట్లాడకూడదు. సరే, ఎదుటి హృదయాలు బాధపడతాయి పిల్లరా. చూడండి, ఆ ఉపవాస ప్రార్థన ఉంటే ఆత్మ జీవితం చాలా మెరుగ్గా ఉంటుందండి. ఒకేసారి 1,20,000 మంది మారుమనసు పొందారంట. నిజంగా ఆ పట్టణానికి దేవుడు వచ్చాడు కదా, ఇక శాపం అది రాలేదు కదా, ఉగ్రత రాలేదు కదా. బైబిల్లో ఆయన కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ కన్నీళ్లను నాట్యముగా మార్చే దేవుడట, నీ గోను పట్ట ఇడిపించి సంతోష వస్త్రం నీకు ఇస్తాడంట దేవుడు. అంటే ఉపవాసం ఉన్నప్పుడు అంటే కన్నీళ్ళు నాట్యంగా మారిపోతాయంట, ఆనంద బాష్పాలుగా మారిపోతాయట. ఉపవాస ప్రార్థనలో కన్నీరు కారితే ఆ కన్నీరు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో ఆ సాయంత్రానికో నాట్యముగా ఆ పరిస్థితులు అలా మారిపోతాయంటండి.
గోను పట్ట ఇడిపించి సంతోష వస్త్రం, సంతోషం, హృదయంలో సంతోషం ఇస్తాడంట దేవుడు. చూడండి. కాబట్టి పిల్లరా, యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అపవాదిని జయించగలిగారు. ఏమండి, ఆయనకి శోధనలు వచ్చినాయి. చూడండి, ఆ శోధనలో జయించగలిగారు. ఆ యేసయ్యకి వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకునే చూడండి, ఈ రాళ్ళను రొట్లుగా మీరు చేసుకు తినండి అంటే చూడండి యేసు ప్రభువారు చూడండి వాక్యం చెప్పారు అక్కడ. చూడండి, మనుషుడు మరి ఆ రొట్టు వల్ల కాదు, చూడండి దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించిన ద్వితోపదేశకాండంలో మాట చెప్పారు. చూడండి, మరి ఉపవాస ప్రార్థన చేస్తే వాక్యం మన హృదయంలో ఉంటుంది. చూడండి, వాక్యం లేకపోతే లేదా మన అపవాదిని ఎదిరించలేం. వాక్యం అంటేనే అపవాదికి భయం. వాక్యం ద్వారానే చూడండి అపవాదిని జయించాలి. చూడండి, కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా, మోకాళ్ళ మీద బైబిల్ చదువుతా, చూడండి నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే చూడండి ఆత్మీయ జీవితంలో చాలా మెరుగవుతాయి అన్నమాట. చూడండి, కాబట్టి పిల్లరా, ఈ దినాల్లో చూడండి కొన్ని వార్తలు ఏంటంటే చూడండి అసలు సమాజం ఎటు వెళ్ళిపోతుంది అనిపిస్తూ ఉందండి. ఎంత దుర్మార్గత, ఎంత నరహత్యలండి, ఎంత వ్యభిచార కార్యాలండి. ఏంటి, మొన్న ఎవరో చెప్తూ ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబులు అంటే మొత్తం నలుగురికి చూడండి భార్య భర్త వారు ఒకరోజు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటండి. చూడండి, మొత్తం ఏంటంటే ఆ అమ్మాయి బాగా క్లోజు, ఈయన బాగా క్లోజు, నలుగురు ఒకే హోటల్లోకి వెళ్తారు, తింటారు, అంతా బాగా కలిసి ఉంటారంటే నలుగురు. చూడండి, ఇదొక జంట. ఒక రోజున వారు మాట్లాడుకున్నారంట, ఎవరు రహస్యంగా మాట్లాడుకున్నారట. యాక్చువల్లీ ఒకే భార్యతో ఒకే భర్తతో ఆయన 4 సంవత్సరాలు ఆయన గడుపుతున్న బోరు కొడుతుంది, మార్చుకుందాం, ఎక్స్చేంజ్ చేసుకుందాం భార్యలని. ఏమండి, భార్యను ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఏంటంటే నువ్వు నా భార్యతో గడుపు, నేను నీ భార్యతో గడుపుతాను. చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంటుంది, అది చాలా బాగుంటుంది చూడండి అని అలా భార్యలను ఎక్స్చేంజ్ చేసుకున్నారంటండి. భార్యలను ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఏం జరిగింది తెలుసా? చూడండి, ఆయన ఒక జంట వచ్చిన ఏంటంటే మేము ఈవినే పెళ్లి చేసుకుంటాను, నేను ఆయనే పెళ్లి చేసుకుంటానని వాళ్ళిద్దరు కూడా పెళ్లికి సిద్ధపడిపోయారట. అదే నా భార్య నువ్వు చేసుకుంటావేంటి? అది పోలీస్ స్టేషన్కి ఎక్కిందంట. ఏమండి, చూడండి ఎంత అవమానమండి, ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి, ఎవరిచ్చారు ఆ సలహా? అపవాది ఎలాంటి ఆలోచనలు పుట్టిస్తున్నాడు? ఉపవాస ప్రార్థన ఉంటే చూడండి దుష్ట ప్రేరేపణలు కంట్రోల్ అవుతాయండి. చూడండి, మృగవాంఛలు కంట్రోల్ అవుతాయండి. ఉపవాస ప్రార్థన లేక లేరా ఏం చేయాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏది వరసో తెలియదు, ఏది వాయువో తెలియదు, ఏది చేయకూడదో తెలియదు, ఏది చేయొచ్చో తెలియదు, ఏం తెలియదండి. ఉన్నాయి, ప్రార్థనకి వెళ్తారు వస్తారు, బైబిల్ తీసుకుంటా ప్రార్థనకి వెళ్తారు వస్తారు. అది సరిపోద్దా? అది పరలోకం తీసుకెళ్తుందా? నీలో మార్పు లేకోకుండా. ఏమండి, కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు 40 రాత్రులు పగలు ఉపవాస ప్రార్థన చేసి అపవాదిని ఎలా జయించి సువార్త పట్టుకుని ఎలా ప్రకటించి చూడండి భూలోకాన్ని ఎలా సువార్తతో నింపారండి ఆయన. చూడండి, ఫస్ట్గా చేసిన పని ఆయన ఉపవాస ప్రార్థన చేశారు. నువ్వు ఏ పనికైనా సరే మొదటగా నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడు. చూడండి, కాబట్టి పిల్లరా, మనం ఏది క్రమం, ఏది వాక్యమో, ఏది దేవునికి ఇష్టమైందో, ఏది దేవునికి అసహ్యమైందో అవన్నీ తెలియాలంటే చూడండి మన హృదయం మనకి కంట్రోల్లో ఉండాలి. చూడండి, చక్కగా చూడండి ఇనుబుద్ధి ఉండాలి. అలా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అది సాధ్యం అవుద్ది. చూడండి, కాబట్టి పిల్లరా చూడండి, ఎస్తేర్ రాణి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. రాణి అయ్యుండి సూసాను కోటలో వస్తున్న ఉగ్రతని ఎలా తప్పించిందండి ఆవిడ ప్రార్థన చేసి. ఆవిడ ముద్దుగా హెచ్చరించాడు ఆవిడ్ని, అమ్మ ఇందు నిమిత్తమే నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చి జ్ఞాపకం చేసుకో, నువ్వు సహాయం చేయకపోతే యూదులకి సహాయం మరో దిక్కు నుంచి, విడుదల మరో దిక్కు నుంచి వస్తుంది అన్నప్పుడు ఆవిడకి అర్థమైంది. ఆవిడ ఆలోచించింది, ఆవిడ ఏడ్చింది, ఆవిడ కన్నీరు కార్చింది. అయ్యో నిజమే కదా, చూడండి ఎంతమంది జనం చనిపోవాలి ఒకేసారి, నాకు చిన్న అవకాశం ఉంది కదా అని చూడండి అందరిని కూడా ఉపవాసం ఉందమ్మా చెప్పమని చెప్పింది. ఆవిడ కూడా తన సిలికత్తులతో మాట్లాడి, అక్కడ ప్రార్థన తెలియదు, అక్కడ ఆ సిలికత్తులుగా పనిచేసేవారికి, అమ్మా దేవుడు ఇలా ప్రార్థన చేసుకుంటే రిజల్ట్ వస్తుంది, ఇది ఇలాంటి ఉగ్రత నాకు నా జనాంగానికి వచ్చింది, మనం ప్రార్థన చేద్దామని అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఏమండి రాజు వస్త్రాలు తీసేసి ఆ రాజుగారి భవనంలో ఎన్ని అల్పాహారాలు, ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయండి. చూడండి, ఆశా నిగ్రహంతో ఆ ఒక్క
శాసనాన్ని ముందలు పెట్టుకుని ఏలు ముద్ర కూడా పడిపోయింది, దాన్ని ఎవరు తప్పించలేరు, ప్రభువా నువ్వే తప్పిస్తావు ప్రభువా అని అదే మనసులో పెట్టుకుని ఎలా ప్రార్థన చేయగలిగిందండి ఆవిడ. ఏమండి? కాబట్టి పిల్లరా అలా ప్రార్థన చేసినప్పుడు చూడండి ఎలాగూ దేవుడు దాన్ని తిప్పారండి, ఎలాగ ఆశీర్వాదకరంగా చేశారండి, ఎలాగూ యూదులందరికీ చూడండి ఆ మరణ శాసనం తప్పిందండి, ఎలా దీవుని వచ్చిందండి. పిల్లలు అవునండి, ఉపవాస ప్రార్థన చేస్తే మరణాలు తప్పించబడతాయి, యాక్సిడెంట్లు తప్పించబడతాయి, పిల్లలు భద్రంగా ఉంటారు, ప్రయాణాల్లో క్షేమం ఉంటారు. ప్రయాణం చేసేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకెళ్ళాలి, మందిరానికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకెళ్ళాలి, వచ్చిన తర్వాత ఎన్న వాక్యాన్ని బట్టి మోకాల మీద చిన్న ప్రార్థన చేసుకుని ఆ భోజనం చేసేటప్పుడు అందరూ కూడా ఈ వాక్యం నీకు అర్థమైందా, ఉపమానం నీకు అర్థమైందా, ఇదిగో నాకు ఈ వాక్యం ఈ భాగం అర్థమైంది, నీకేం అర్థమైందని వాక్యాన్ని పంచుకోవాలి. పిల్లలు భోజనానికి అది పంచుకుని తింటాం. ఏమండి? భోజనం చేస్తా దేవుని వాక్యాన్ని పంచుకోండి, మీ కుటుంబం ఎలాగూ దేవుని ఆత్మతో నింపబడద్దో చేరండి. కాబట్టి పిల్లరా ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు చూడండి ఆ దేశంలో ఉన్న 124 సంస్థానాల్లో ఉన్న యూదులందరూ చాలా సేఫ్గా ఉన్నారు. ఏమండి? మరణం తప్పించబడింది ఒక్క ప్రార్థన, ఎస్తేరు చేసిన ప్రార్థన. సరే ఎంత ఆశ్చర్యం అండి. ఏమండి? ఈ దినాలు ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయి? ప్రార్థన లేదు. ఉపవాస ప్రార్థన చెయ్యి, నీ జీవితంలో చాలా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. సరేండి. కాబట్టి పిల్లరా బైబిల్లో కొంతమంది ఆయన శిష్యులైన వారు ప్రభువుని అడిగారు, అయ్యా మా దగ్గరికి వచ్చాడు కదా అయినా మరి ఈ చిన్న కుర్రోడిని మేము ఎందుకు స్వస్థపరచలేకపోయాం, మీ నామంలోనే ప్రార్థన చేశాం కదా, మీరు కొండపై నుండి ఆ చిన్న ప్రార్థనకి వెళ్ళారు, మరి పేతురుని యాహాన్ని యాకోబుని ఎంట పెట్టుకుని 90 కొండ కిందే ఉన్నారు, ఒక ఆయన వచ్చాడు ఆ పిల్లోని తీసుకొచ్చాడు, అయ్యా ఇతను దురాత్మ చేత ఇతను పడిపోతూ ఉంటాడండి, నీళ్ళల్లో అగ్నిలో పడిపోతూ ఉంటాడండి, మోక్ష రోగం అండి, పిడిసివ్యాధి అండి. సర్లే ప్రార్థన చేసాం కానీ అరే నువ్వు చేయి అందరూ చేసాం కానీ చాలాసేపు చేసాం కానీ మీ నామమే పెట్టి చేసాం కానీ రాలేదేంటండి, స్వస్థత రాలేదేంటండి, మీరు రాగానే చిన్న ప్రార్థన చేస్తే పోయిందంటే నా దురాత్మ, మా వల్ల ఎందుకు కాలేదండి అంటే ప్రభువారు అక్కడ ఒక మాట చెప్పారు, ఇలాంటి మొండి దయ్యాలు ఇలాంటి దురాత్మలు వెళ్ళిపోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని చెప్పారు. సరేండి. అవునండి, పిల్లల్ని ఈ దినాల్లో దయ్యాలు ఎలా ఇబ్బంది పెడుతున్నాయండి, ఎలా దొంగలుగా, ఎలా తాగుమోతులుగా చూడండి ఎలాగూ సినిమాలు చూసి ఎలా ఏంటంటే డ్రగ్స్ అంటండి, డ్రగ్స్ అంట, దురాత్మలు, ప్రేమలని, చనిపోతామని, సూసైడ్ చేసుకుంటామని అవన్నీ దురాత్మలేనండి, మొండి దయ్యాలండి. చర్చికి రాని దయ్యం ఏమన్నా చర్చికి నేను వస్తాలే పా అంటారు, పిల్లలు సినిమాకి వెళ్ళిపోతారు. ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయా? చూడండి మనం ఉపవాస ప్రార్థన చేస్తే చూడండి దేవుడు సహాయం చేస్తాడు. పిల్లరా ఉపవాసం వల్లే ఇలాంటి దయ్యాలు వెళ్ళిపోతాయి అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. పిల్లలు మన ఇంట్లో ఉపవాసం ఉండాలండి, ప్రార్థన చేయాలి, చూడండి కన్నీరు కార్చాలి. చూడండి ఒక ఆయన ఒక మాస్టర్ దేవుని సేవకులు దానియేలు గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకుందామని వెళితే చూడండి ఆయన ఒక మాట మాట్లాడారంట దానియేలు గారు, అయ్యా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారంటే, అయ్యా మా ఇంట్లో చూడండి 5 పిల్లలు మేమిద్దరమండి, 7 ఉంటామండి. అట్లాగా చూడండి మీ ఇంట్లో ఎంతమంది మారుమనసు పొందారంటే, నేను నా భార్య నా పెద్ద కుమారుడండి. చూడండి మేము 3 మారుమనసు పొందామండి. అంటే మీ ఇంట్లో 4 శవాలు ఉన్నాయండి మాత్రాన మీ ఇంట్లో అన్నారంట. 4 శవాలు ఉన్నాయి మీ ఇంట్లో అన్నారంటండి. చాలా బాధ వచ్చింది, చాలా ఏడుపు వచ్చింది, చాలా దుఃఖం వచ్చిందంటండి. అయ్యా ప్రార్థన చేయండి అని ప్రార్థన చేపించుకొచ్చేసారు. నిజమే కదా, ఆ దేవుని సేవకుడు దైవజనుడు దానియేలు గారు మాట్లాడిన మాట నిజమే కదా. మనలో 4 శవాలు ఉన్నాయి కదా, వారి పనులు, వారి మాటలు, వారి మురికి అంతా కూడా చూడండి శవాలే కదండి. మారుమనసు పొందపోతే దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే ఆయన శవానికి అలంకరించినట్టేనంటండి. క్రియలు లేవు, నీతి లేదు, దేవుని ఆత్మ లేదు. అలాగూ ఆ పెద్ద కుమారుని తీసుకుని తల్లిదండ్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగానే ఒక పాప రక్షించబడిందంట. ఇలా 9 ఉపవాసం ఉండి ప్రార్థన చేయగానే కొన్ని దినాలకు ఇంకొక ఆయన రక్షించబడ్డాడంట. ఇలా 5 ఉపవాసం ఉండి ప్రార్థన చేయగానే ఇంకొక ఆవిడ రక్షించబడిందంట. ఇలా 6 ఉపవాసం ఉండి ప్రార్థన చేయగానే చూడండి చివరాయన రక్షించబడ్డాడు. మొత్తం 7 మారుమనసు పొందారంటే అండి. ఆ దేవుని సేవకుడు చెప్పిన మాటకి మీ ఇంట్లో 4 శవాలు ఉన్నాయంటే చూడండి వారు ఇక ఏం చేయలేక ఉపవాసం ఉండి ఏడుతూ మొదలుపెట్టారండి. దేవుని ఒక్కొక్కరిని దేవుడు ఎలా రక్షించుకుని ఆ 7 మారుమనసు పొంది నిజంగా వారు కుటుంబారాధన చేసుకుంటుంటే, వారు ప్రార్థన చేసుకుంటుంటే ఎంత పరలోకమే కదా ఆ ఇంట్లో ఉంటాయి.
ఆ ఇంట్లో పరలోక వ్యతిరేకత లేవు కదా, భిన్నాభిప్రాయం లేవు కదా ఇంట్లో. సరేండి. కాబట్టి పిల్లరా, ఉపవాస ప్రార్థన ఈ దినాల్లో మనం చేయాలి. కనీసం ఆయన 40 రోజులు కాకపోయినా కనీసం 20 రోజులైనా, నువ్వు 10 రోజులైనా, వారం రోజులైనా సరే నువ్వు చక్కగా ప్రార్థన చేసుకుని చక్కగా దేవుని పాదాలు పట్టుకుని లేవనెత్తుకోవాలి. ఉపవాస ప్రార్థన చేస్తే ఇంట్లో నెమ్మది ఉంటుంది పిల్లరా. చూడండి, అవునండి, మారుమనసు పొందినప్పుడు నేను 10 దినాలు కూర్చున్న దేవుని సన్నిధిలో, నేను రక్షణ పొందేటప్పుడు 10 దినాలు కూర్చుని నా పాపాలన్నీ కూడా ఒప్పుకున్నా. నేను 10 దినాలకు 3 పూటలే భోంచేశాను. చూడండి, ఉపవాసం ఉంటేనే మన పాపం బయటకు వస్తుందండి. ఉపవాసం ఉంటేనే మన పాపం మనకు అర్థమవుద్దండి. ఉపవాసం ఉంటేనే పశ్చాత్తాపం వస్తుంది. ఉపవాసం లేదా పశ్చాత్తాపం రాదు. ఉపవాసం ఉంటేనే కన్నీరు వస్తుంది, లేకపోతే కన్నీరు రాదు. ఉపవాసం ఉంటేనే ఇరిగి నరిగిన హృదయం వస్తుంది, లేకపోతే ఉపవాసం లేకపోతే ఇరిగి నరిగిన హృదయం రాదు. ఏమండి, ఇరిగి నరిగిన హృదయం దేవునికి ఎంత ఇష్టమైంది, అసలు అలక్ష్యం చేయడంటండి. ఇరిగి నరిగిన హృదయం ఉంటే దేవుడు తొందరగా ఆలకిస్తాడంట. అలాంటి హృదయం ఎప్పుడు వస్తుంది? ఉపవాస ప్రార్థన చేసినప్పుడే వస్తుంది. ఏమండి, కనీసం మాకు బాగోదండి, మాకు గ్యాస్ ట్రబుల్ అండి, షుగర్ అండి, బీపీలు అండి అనుకుంటే పిల్లరా చక్కగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి. చక్కగా తేనె నిమ్మకాయ నీళ్ళని, లేకపోతే మజ్జిగ అని, చక్కగా నిమ్మ వాటర్ అని, చూడండి చక్కగా అల్పాహారం ఏదైనా తేలిగా చక్కగా తీసుకుంటామని, చూడండి ఏదో చక్కగా నీకు దానికి ఆలోచన ఉంటుంది. చూడండి, చక్కగా కూర్చుని చక్కగా ఈ 2 దినాలు లిక్విడ్ జ్యూసులు తీసుకుంటా ప్రార్థన చేస్తాను. చూడండి, అటు ఆరోగ్యానికి మంచిది. ఏమండి, అటు చక్కగా నా దేహం అంతా కూడా చక్కని ఆరోగ్యం వస్తుంది, నాకు మంచి తలంపులు వస్తాయి, దేవుని శక్తి వస్తుంది. ఉపవాసం ఉంటే దేవుని శక్తి వస్తుంది. చూడండి పిల్లలు, ఎక్కువ తినటం వల్ల గ్యాస్ ట్రబుల్, చూడండి అనారోగ్యాలు, ప్రార్థన చేయలేము, బైబిల్ చదవలేము, దేవుని స్మరించలేము, దేవుని స్తుతించలేము. చూడండి, కాబట్టి పిల్లరా ఉపవాస ప్రార్థన చేసుకుంటేనే మారు మనసు వస్తుంది. ఉపవాస ప్రార్థన లేకపోతే మారు మనసు రాదు. ఈ దినాల్లో ఉపవాస ప్రార్థన లేదు, మారు మనసు లేదు, సరి చేసుకుంటాం లేదు, తిరిగిత్తం లేదు, క్షమాపణ అడుగుతాం లేదు, విరోధుల దగ్గరికి వెళ్ళి సమాధాన పడటం లేదు. అయ్యా మీరు చర్చికి వచ్చారా, ఇక నుంచి నువ్వు క్రైస్తవుడు అని బాప్తీసం నుంచి ముంచి లేపేసి ఇక నువ్వు ఈ సంఘానికి మానకూడదు, నీ శాపం వస్తుంది, నువ్వు మారు మనసు పొందేమంటున్నారు. వారి జీవితాలు మారతలేదు. ఏమండి, ఒక ఆయన మా చర్చికి వస్తారు, సర్కార్ తోటలో మచిలీపట్నంలో. ఆయన ఏం చెప్పారంటే, ఆ రోజు బాప్తీసం తీసుకున్నాడంట, సాయంత్రానికి వెళ్ళి తాగాడంట. ఏమండి, సాయంత్రానికే వెళ్ళి తాగేసాడంటండి. ఆఫ్ చేసింది ఆ బాప్తీసం ఆయన్ని. అయ్యో, బాప్తీసం అలా కదగా తీసుకోవాల్సింది, కొన్ని దినాలు ప్రార్థన చేసుకోవాలి కదా, మారుమనసు పొందాలి కదా, పాపాలు ఒప్పుకోవాలి కదా. చిన్నాడు మట్టి బాల్యకాల పాపం, యవ్వనకాల పాపం, అవన్నీ కూడా విగ్రహారాధన పాపాలు, వ్యభిచార పాపాలు, యాచనలు, సూపులు, తలంపులు, యాచన అవన్నీ కూడా దొంగతనాలు. ఏమండి, అది అంతా కూడా ఒప్పుకుని సరి చేసుకుని తిరిగి చేయాలి కదా. చూడండి, చక్కగా ఆ దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయాలి కదా, ఉపవాస ప్రార్థన చేయాలి కదా. అన్నీ సరి చేసుకున్న తర్వాత ఆయన రైల్వే ప్రయాణం చేస్తా టికెట్ లేకుండా అది చింపేవా? ఆయన ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసి అది చింపేవా? ఏమండి, కాబట్టి అవన్నీ కూడా టికెట్లు చింపేయాలి కదా. చింపేసిన తర్వాత చక్కగా సమాధానపడి నిలబడి ఎక్కువ కొంత సమయం ప్రార్థన చేసుకుని నీకు జయ జీవితం వచ్చిన తర్వాత అప్పుడు బాప్తిసం తీసుకుంటే ఎంత చక్కగా దేవుని ఆత్మ నడిపిస్తుందండి. చేరండి. కాబట్టి పిల్లరా, మరి ఉపవాస ప్రార్థన ప్రభువారు చేసినప్పుడు అపవాది శోధించాడు 3 రకాలుగా. ఆకలేస్తుంది కదా నీకు, ఈ రాళ్ళు రొట్టెలాగినట్టుగా తినండి. మనుషుడు దేవుని నోటు మాట వల్ల జీవిస్తాడయా, రొట్టె వల్ల కాదు. ఏం మాట్లాడలే తర్వాత అపవాది, నీలో వాక్యం ఎందుకు లేదు, ఏ సమయానికి ఏ వాక్యం తీసుకుని నువ్వు ఉపయోగించుకోవాల్సింది ఎందుకు లేదు. ఏమండి, కొండ మనిషి దూకాయా, దేవదూతలు ఎత్తు పట్టుకుంటాయి, ఇదిగో ఈ రోగ రాజ్యాలను నీకు ఇచ్చేస్తా, నాకు సాగిలి పడవయ్యా. దేవుడు చూడండి ఎక్కడ రాజీ పడలేదండి. ఎంత ఈ దినాల్లో శోధనలు, ఆఫీసుల్లో శోధన, స్కూల్లో శోధన, కాలేజీలో శోధనలు, చూడండి ఎక్కువ ఆకర్షణలు, మాట్లాడతాం తప్పించుకోలేని పరిస్థితి. చూడండి ఎన్ని శోధనలు నువ్వు తప్పించుకోవాలి, ఎన్ని శోధనలు వస్తూ ఉంటాయి నీకు, స్త్రీల వల్ల ఎన్ని శోధనలు, పురుషుల వల్ల ఎన్ని శోధనలు వస్తూ ఉంటాయి. ఏమండి, నువ్వు చేసే పని దగ్గర నీకు ఎంత శోధన ఉందండి, అవన్నీ కూడా నువ్వు జయిస్తున్నావా? నీకు శక్తి వచ్చిందా, నీకు బలం వచ్చిందా? సరేండి, అవును, వారానికి 1-2 రోజులు పెట్టుకో, ఉపవాస ప్రార్థన పెట్టుకో, ప్రభువులాగా ప్రార్థన చేయి, దేవుని ఆత్మతో నింపుకో, ప్రేమతో నింపుకో, సమాధానంతో నింపుకో, చక్కగా నీ హృదయాన్ని తేటపరుచుకో. ఉపవాస ప్రార్థన చేస్తే నువ్వు చాలా
చాలా బలపడతావు. ఒకప్పుడు ప్రార్థన చేశానండి, ఒకప్పుడు నిండు మనసు ఉండేదండి, ఒకప్పుడు కన్నీరు వచ్చేదండి, ఒకప్పుడు పరిచర్య చేసే వ్యక్తినండి, ఒకప్పుడు దశమ భాగం ఇచ్చే వ్యక్తినండి, ఒకప్పుడు ఎక్కడ మీటింగులు ఉంటే ఆ మీటింగులు ముందలే నేనే తిరిగే వ్యక్తినండి. కానీ ఈ దినాల్లో సులువుగా వెనక్కి వెళ్ళిపోయావు కదా, సులువుగా లోకంలోకి వెళ్ళిపోయావు కదా, జారిపోయావు కదా భక్తిలో. సరేండి, మళ్ళా 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని నీకున్న మొదటి ప్రేమను సంపాదించుకో. అవునండి, నేను భక్తిలో దిగజారిపోతాం వల్ల చెడు తలంపులు, చెడు ఎక్కువైపోయిందండి. ఒక్కోసారి చనిపోవాలని మనసు వస్తుందండి అని చెప్తారు. ఎంత దురాత్మ ఏలుబడి చేస్తే ఆ మనసు వస్తుందండి. సూసైడ్ చేసుకుని పరలోకం వెళ్ళరు కదా, కూర్చుని ప్రార్థన చేస్తే జవాబు ప్రభు దగ్గర దొరుకుద్ది కదా. కాబట్టి లేరా మరి చక్కగా విశ్వాసి అనేది ఉపవాస ప్రార్థన చేయాలి. నేను దేవుని బిడ్డ అనేది వారానికి ఒకరోజు సంపూర్ణంగా నువ్వు ప్రార్థన చేయాలి. నీ సెలవు వచ్చినప్పుడు 2వ శనివారం, ఇప్పుడు సెలవు వచ్చినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు, లేకపోతే ఒకరోజు 2 రోజులు ఖాళీ పెట్టేసుకొని చక్కగా ఇంట్లో కూర్చొని అలా ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుతా, ఆత్మ జీవితం లేవనెత్తుకుంటా, క్షమాపణ అడుక్కుంటా, విరోధులు ఎవరి దగ్గర కాకోకుండా, ఇంకా ఏది బలహీనత ఉందో కాగితం మీద రాసుకుంటా, ఆ కాగితం మీద రాసుకుని దానికోసం ప్రార్థన చేస్తా, ఆ చక్కగా దాన్ని చేసి వచ్చిన ఆ కాగితం ఎవరికి తెలియకుండా దాన్ని అగ్నిలో కాల్చేస్తా. ఏమండి అట్లా చక్కగా ఆత్మీయంగా నువ్వు బలపరుచుకో. ఏమంటే భత్సింగ్ గారు ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళని, దానిలే గారు ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళని, కాకాని దేవదాసయ్య గారు ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళంట. ఎంత చేయాలండి, దయ్యాలు వాళ్ళ పేరు చెప్తే ఉనుకుపోయి గడగడగలాడిపోయి అంట. చూడండి, ఉపవాస ప్రార్థన చేయి, నీ సేవలు ఫలభరితం, నీ కుటుంబంలో దీవెన. ఏమండి చక్క నీకు జై జీవితం, నీకు తృప్తి. ఏమండి నువ్వు భక్తి చేస్తున్నావు, నీకు తృప్తి ఉందా? ఒక ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు సమాధానం చెప్పండి. నువ్వు భక్తి చేసే దాంట్లో నీకు తృప్తి ఉందా? చూడండి, పర్లేదు నేను బాగానే చేస్తా, దేవుడు నాకు ఇష్టమైంది, ఆరాధన పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు అన్న తృప్తి నీకుందా? తృప్తి లేకపోతే లేరా ఇంకా నువ్వు ఎలుతులు నీలో కొన్ని బలహీనతలు కాపాడితే నువ్వు కూర్చో, దేవుని సన్నిధిలో కూర్చో, మళ్ళీ మందిరంలోకి వెళ్ళి కూర్చో, చక్కగా ప్రార్థన చేసుకో. నీ ఆత్మ జీవితం ఎంత దీవించబడద్దో. చేరండి. కాబట్టి యేసుప్రభు 40 దినాలు రాత్రులు పగలు, మోషే గారు 40 రాత్రులు పగలు ప్రార్థన చేశారు. నిలువ పట్టణం వారు అందరూ గోను పట్ట కట్టుకుని ప్రార్థన చేశారు. ఎలాంటి జయం! ఉపవాస ప్రార్థనలో జయం ఉంది, ఉపవాస ప్రార్థనలో విడుదల ఉంది, ఉపవాస ప్రార్థనలో లేరా అపవాది పారిపోతాడండి. చూడండి, ఉపవాస ప్రార్థనలో సంతోషం ఉంది లేరా. కాబట్టి ఈ దినాల్లో ఉపవాస ప్రార్థన చేసుకుందాం, మన ఆత్మ జీవితాన్ని మెరుగు చేసుకుందాం. చూడండి, చక్కని క్రైస్తవుడిగా మంచి ఫలాలు ఫలించు. చూడండి, చక్కగా దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని సమకూర్చుకో. తర్వాత నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని పరలోకంగా నువ్వు మార్చుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. చూడండి, ఉపవాస ప్రార్థన చేస్తే దురాత్మలు వెళ్ళిపోతాయి, ఉపవాస ప్రార్థన చేస్తే రక్షణ వస్తుంది, ఉపవాస ప్రార్థన చేస్తే హృదయం ఎలాగుందో తెలియాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. చేరండి. కాబట్టి ఇలాంటి ప్రార్థన చేసుకుని చక్కగా ప్రభువుకు నువ్వు దగ్గరగా ఉండు. చూడండి, నీ కుటుంబంలో ఆశీర్వాదం రావాలి, నీ కుటుంబంలో పరలోకం రావాలి. చూడండి, నీ అప్పులు దేవుడు తీరుస్తాడు, నీకు సొంత గృహం ఇస్తాడు, నీకు జాబునిస్తాడు. సరేండి, నువ్వు లోపల ఏది అనుకుంటున్నావో నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు. రొట్టెని అడిగితే రాత్రినిచ్చే దేవుడు కాదు కదా మన దేవుడు. ఎంత ప్రేమ గల దేవుడు, మనం అంటే ఎంత ప్రేమండి ఆయన, అందుకని మనం రక్షించుకున్నాడు కదా. కాబట్టి నువ్వు ప్రేమతో దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయి, ప్రభు నీకు సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందామండి, మీరు ఏకీపించండి. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభా, దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు. మా ప్రియులను బలపరిచిన ఆయన, ఎవరైతే నా అనారోగ్యంగా ఉన్నారో నిజంగా వారిని స్వస్థపరచండి ప్రభా. ఇదిగో నాయన, వారి చేయిపై మీ చేయి పెట్టండి ప్రభా. మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది. బిడ్డలు ప్రార్థన చేసుకుని, ఉపవాస ప్రార్థన చేసుకుని, శరీరాన్ని ఆరోగ్యవంతులుగా, ఆత్మను బలంగా చేసుకుని నాయన నీకు దగ్గరగా అయ్యేవారుగా, సంఘంలో కార్యాలు చూసేవారుగా సహాయం చేయండి నాయన. నాయన ప్రార్థన లేని వారుగా ఉంటే అపవాది మమ్మల్ని దోసేస్తాడు ప్రభా, మమ్మల్ని శోధనలో దింపేస్తాడు ప్రభా. అలా కాకోకుండా ప్రభా, భయంకరమైన పాపాల్లో చాలామంది ఉన్నారు ఇప్పటికే నాయన. ఉపవాస ప్రార్థన చేస్తే ఆ భయంకరమైన ఊబులోంచి బయటకు వస్తారు ప్రభా. అయ్యా, అలాంటి ప్రార్థనలో బిడ్డలకి సహాయం చేయండి. ప్రార్థనాత్మ మా మీద నుంచి బలపరచండి. ఈ కుటుంబాల్లో గొప్ప నెమ్మది, మనశ్శాంతి, సంతోషం దయచేయమని మా జీవోత్పత్తి అని యేసుక్రీస్తు అది శ్రేష్ఠమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమార కృప, పరిశుద్ధాత్మ సాహసం బిడ్డలు సదాకాలంతో నడిపించును గాక, ఆమేన్. మంచిదేని పిల్లరా, మీకు ఇంకేదన్నా ఆత్మీయ సలహాలు కావాలంటే, ప్రార్థన అవసరాలు కావాలంటే మా నెంబర్లకి ఫోన్ చేయండి, మీకు అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.